According to the Civil Registration System report, which state recorded the lowest sex ratio at the birth in 2023? సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ నివేదిక ప్రకారం 2023లో ఏ రాష్ట్రం జనన సమయంలో అత్యల్ప లింగ నిష్పత్తిని నమోదు చేసింది అని అడుగుతున్నారు. అంటే లోయెస్ట్ సెక్స్ రేషియో ఏ స్టేట్లో ఉంది అకార్డింగ్ టు సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ రిపోర్ట్ 2023 ప్రకారం. మనకి ఇక్కడ ఆప్షన్స్ ఏమి ఇచ్చారు? బీహార్, తెలంగాణ, జార్ఖండ్ అండ్ హర్యానా. సో ఈ స్టేట్స్లో మనకి జార్ఖండ్లో లోయెస్ట్ సెక్స్ రేషియో ఉందన్నమాట. అంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ లో సెక్స్ రేషియో అంటే ఏంటి అంటే నెంబర్ ఆఫ్ ఫీమేల్ బర్త్స్ టు 1000 మేల్ బర్త్స్. ఓకే, నెంబర్ ఆఫ్ ఫీమేల్ బార్న్ టు 1000 మేల్ అన్నమాట. సో ఇది సెక్స్ రేషియో. సో మన జార్ఖండ్లో ఎంత ఉంది సెక్స్ రేషియో అంటే 899. సో లోయెస్ట్ సెక్స్ రేషియో మనకి జార్ఖండ్లో నమోదైంది ఈ రిపోర్ట్ ప్రకారం. అండ్ మనకి 2020 నుంచి బీహారే లోయెస్ట్ సెక్స్ రేషియో నమోదు చేస్తుంది. సో మరి ఈసారి బీహార్లో సెక్స్ రేషియో ఎంత ఉంది అంటే దీనికంటే ఒక నెంబర్ ఎక్కువ, 900. అండ్ తెలంగాణలో 906 ఉంది. అండ్ హయ్యెస్ట్ సెక్స్ రేషియో ఏ స్టేట్లో ఉంది అంటే అరుణాచల్ ప్రదేశ్. ఎంత? 1085. సో ఇది అరుణాచల్ ప్రదేశ్లో ఏమో 1085 హయ్యెస్ట్ సెక్స్ రేషియో ఉంది. అండ్ మన జార్ఖండ్లో ఏమో లోయెస్ట్ సెక్స్ రేషియో 899గా నమోదైంది. అండ్ ఈ సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టంలో ఏమేమి చూస్తారు అంటే నెంబర్ ఆఫ్ బర్త్స్, నెంబర్ ఆఫ్ డెత్స్, నెంబర్ ఆఫ్ ఇన్స్టిట్యూషనల్ బర్త్స్ అంటే మెడికల్ ఫెసిలిటీస్ యూజ్ చేసుకొని ఎంతమంది తల్లులు పిల్లలకి జన్మనిస్తున్నారు. సో ఇవన్నీ చూస్తారనమాట ఈ సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టంలో. సో ఈ రిపోర్ట్ని ఎవరు కంపైల్ చేస్తున్నారు అంటే రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా అండర్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. సో వీళ్ళు ఈ రిపోర్ట్ని కంపైల్ చేయడం జరుగుతుందన్నమాట. సో మనకి 2023లో నెంబర్ ఆఫ్ బర్త్స్ ఎన్ని అయ్యాయి అంటే సమ్ 2.53 crore బర్త్స్ అయ్యాయి. అంటే 2022 కంటే తక్కువే. అంటే 2022 కంటే 2 lakh చేంజ్ బర్త్స్ తక్కువ అయ్యాయి. సో ఇది మన బర్త్ రేట్. అండ్ ఇన్స్టిట్యూషనల్ బర్త్స్ చూసుకున్నట్టయితే మనకి ఇన్స్టిట్యూషనల్ బర్త్స్ వచ్చేసి 74% ఇన్స్టిట్యూషనల్ బర్త్స్ అంటే హాస్పిటల్స్లోనే అంటే ప్రాపర్ మెడికల్ ఫెసిలిటీస్ మధ్య పిల్లలు పుట్టడం జరిగింది. అండ్ మనకి నెంబర్ ఆఫ్ బర్త్స్ రిజిస్ట్రేషన్ అయినవి ఎంత అంటే 98.4% చిల్డ్రన్ పుట్టగానే వాళ్ళ డీటెయిల్స్ అన్నీ రిజిస్టర్ చేయడం జరిగింది. సో మనకి ఇప్పుడు నెంబర్ ఆఫ్ రిజిస్ట్రేషన్స్ బర్త్ అండ్ డెత్ కంపల్సరీగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి అనే రూల్ ఉందన్నమాట. సో దాని ప్రకారం టోటల్ నెంబర్ ఆఫ్ రిజిస్ట్రేషన్స్ బర్త్ రిజిస్ట్రేషన్స్ ఎన్ని అయ్యాయి అంటే 98.4% రిజిస్టర్ అయ్యాయి.